మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఓలేటి కవి ప్రహసిన్ రచించిన నిషిక, ఒక హర్రర్ స్టోరీ వినేద్దామండి. అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతల్లోనే కొనేవారు. సంత అలా తిరిగి కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు గోపి. తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకి వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరో మంచివాళ్లు తప్ప చాలా మంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు గోపి. ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడి వయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. అతను గోపిని చూసి ఆగాడు. అయ్యా, ఇది చాలా పాతది, టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి. తాను ఎప్పటినుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్టజెప్పి తీసుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు ఏదైతే ఏందిలేండి, అందరూ తాతాజీ అని పిలుస్తారు. మీరు అలాగే పిలవచ్చు అన్నాడు. అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు, అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వస్తారు. తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. తలుపు కొట్టాడు గోపి. ఏం కావాలి సామి, పొద్దున్నే వచ్చావు? తలుపు తీసి అడిగాడు మారయ్య. చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతుంది. కళ్ళు పెద్దవిగా చేసి గట్టిగా చెప్పాడు గోపి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి బాబూ, మంచం మాట్లాడుతోందా? నవ్వుతూ అన్నాడు. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతుంది, మూలుగుతోంది, ఏడుస్తుంది కూడాను. ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి. అలాగా? ఆ మంచం కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు? సాలోచనగా అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తుంది. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటుంది. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి. ఇదేదో పెద్ద విషయమే. నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు. నేను ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను. ఏం చెబుతుందో వింటాను. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి గోపికి హామీ ఇచ్చాడు మారయ్య. అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు గోపి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసుంచారు. దోమతెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం నిద్ర పట్టట్లేదు. అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరు ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది. ఆ మూలుగు తన తలగడ నుంచా దుప్పటి నుంచా అనే సందేహం వచ్చి అన్ని తిరిగేశాడు. అయినా వస్తోంది సన్నని ఏడుపు. తన శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నాకు చెప్పు, ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేనెవర్ని? నేనెవర్ని? అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకేమిస్తావు? మళ్ళీ అడిగాడు. ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం.
చిన్నగా నవ్వు. ఆ నవ్వు కూడా భయపెట్టేటట్టుంది. నవ్వుతూ చెప్పింది, నీకిస్తాను. ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులను నీకిస్తాను. కాస్త ధైర్యం, సంతోషం మారయ్యలో. సరే, నేనేం చేయాలో చెప్పు, ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు. బలివ్వాలి. మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తోంది. అవును, నువ్వు విన్నది నిజమే. బలివ్వాలి. ఇస్తే నీకు నా శక్తులిస్తాను. కొంచెం గంభీరంగా అంది ఆ గొంతు. కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో. అది గమనించిన ఆ మంచం, నువ్వేమీ చేయక్కర్లేదు. నేను చెప్పింది చెయ్యి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. కాబట్టి నాకు బలం రెట్టింపవుతుంది. ఆ రాత్రి అయితే అది 10 రెట్లవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్లి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అంది ఆ మంచం. మరి బలి? ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య. మూర్ఖుడా, అది చెప్తాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో. నీకు కావలసిన శక్తి లభిస్తుంది. వికటంగా నవ్వింది ఆ మంచం. బాగుంది, కానీ నాకో సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలిసి నీ భయం. నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను నిషిక అంటారు. మనిషి రక్తమే నాకు దాహం. అతని మాంసమే నాకు ఆహారం. అతని అస్థికలే నాకు అస్తిత్వం. అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగమూ అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది నిషిక. వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి. తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది. కానీ ఇంకా ఏదో అనబోయాడు. నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను. నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అన్నట్టే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం. నువ్వు ఒక పని చెయ్యి. ఈ మంచం పట్టెడ చివర ఉన్న చిన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో. నీకు అదే రక్ష. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది. సరే అన్నాడు. చెప్పాక, గోపి అదొక దుష్టశక్తి. అది నిషిక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు. సమస్య పరిష్కారమైనట్టే. పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద పడుకోకు. దానితో అసలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య. అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి. సరే, అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తననేమి చేయనందుకు సంతోషంగా ఉంది. సరే, రాత్రి మళ్ళీ ఆ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు. మారయ్య చెప్పినట్టు తానసలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు గోపి. రాత్రి అయింది. ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. దృష్టంతా మంచం మీదే ఉంది. ఇప్పటి వరకు అది తనని ఏమీ చేయలేదు. అంటే ఇకపై కూడా చేయకపోవచ్చు. ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్లి మంచం మీద పడుకున్నాడు. కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది. అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు, చిన్నగా మరలా ఏడుపు. కాసేపు విన్నాడు. ఇక ఉండబట్టలేక మాట్లాడేశాడు. ఎవరు నువ్వు? అంతే, ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. చూడు, నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధ పోయే మార్గం నేను చెప్తాను. ఎనలేని ఆశ్చర్యంతో గోపి విన్నాడు. సరే చెప్పు, ఆతృతగా అడిగాడు. నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను. కొంచెం సంతోషం గోపి మనసులో. మరి నేనేం చెయ్యాలి అడిగాడు గోపి. బలివ్వాలి, ప్రశాంతంగా చెప్పింది మంచం. ఉలిక్కిపడ్డాడు గోపి. నోట మాట రాలేదు. కంగారు పడకు, నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు. మంచాన్ని శిల దగ్గర వదిలేసి దాన్నే చూడమను. నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలిని తీసుకుంటాను. ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది. కానీ నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు. నువ్వు ఈ మంచం పట్టెడ మంచన చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. సరే, తప్పకుండా అలానే చేస్తాను అనుకొని ఇక పడుకోకుండా నిద్ర పట్టక బయటకొచ్చేశాడు గోపి. అంటే
మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందుదాం అనుకున్నాడన్నమాట. మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబెట్టి తనకు నిజం తెలిసింది. లేకపోతే అంతే సంగతులు. తలుచుకుంటేనే వణుకు పుట్టింది గోపికి. గోపిగారి ఇల్లు ఎక్కడండి? అడిగాడు రాజు. అవతల వ్యక్తి ఒక సందు చూపించాడు. ఆ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రాజు ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. చూస్తూనే స్నేహితుడిని పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి. ముందు నేను వచ్చిన పని చెప్పి, నీకు తెలుసు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి. సరే సరే చెప్తాన్రా అన్నాడు రాజు. త్వరగా చెప్పు గోపి, నిజంగానే మంచం మాట్లాడుతుందా? ఆతృతగా అడిగాడు రాజు. కంగారెందుకు, నువ్వే చూద్దువుగాని అంటూ పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి. ఇదే. నేను 4 రోజుల క్రితం కొన్నాను. కొన్ని రోజులు బాగానే ఉంది. కాని హఠాత్తుగా ఏమైందో తెలియదు. మాట్లాడటం మొదలుపెట్టింది. చివరకు మారయ్యను అడిగాను. అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్లే వెళ్లి అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు. అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది. నువ్వెప్పటినుంచో దెయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, అందుకే నిన్ను పిలిపించాను. రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి. అవునా, అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను. రేపు దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజా ఉద్విగ్నంగా. కాని ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి. లేదు లేదు, నేను పడుకుని తీరవలసిందే మొండిగా అన్నాడు రాజా. కాని రాజా, ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు. విను అంతే, సరేనా అన్నాడు మరీ గోపి. అర్ధరాత్రి అవుతోంది. నిద్ర పట్టట్లేదు రాజాకి. ఎలాగైనా మంచం మాటలు వినాలని, అది కథ చెబితే ఊకొట్టాలని, నేను ఏదో ఒకటి చెప్పాలి నవ్వుకున్నాడు రాజా. దూరంగా గుడ్లగూబల అరుపులు. అప్పుడప్పుడు నక్కల ఊళలు తప్ప ఇక శబ్దాలేమీ లేవు. హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు రెక్కించాడు. ఆ తర్వాత చిన్నగా రోదన. కాని అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు. అతని మెదడుని గుండెని ఎవరో పిండేస్తున్నట్టుగా ఉంది. తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కాని పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు. అందుకే అడిగేశాడు భయంగా, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి బాబు. ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇలా అడగలేదుక. కానీ కానీ నువ్వు నా బాధని తీర్చగలవా? ఆప్యాయత ఆ గొంతులో. చెప్పు, తీరుస్తాను. సరే, రేపు నన్ను అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నీకు నేను శక్తులిస్తాను. ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నిరాశగా అంది మంచం. సరే, ఏం చేయాలో చెప్పు. నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు. అది వాళ్లకు తెలుసు. అందుకే ఆ పని నీకప్పగించాడు గోపి. వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి. నమ్మకద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను వంచాడు. కాని నేను నీకు ఒక సహాయం చేస్తాను. సరే చెప్పు. అతనిలో కోపం కంఠంలో కనిపిస్తోంది. సరే విను. నువ్వు రేపు మంచం తీసుకుని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకు రా. నిన్ను చూడడానికి, నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు. వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ చస్తారు. కాని ఒక పంజేయి, ఈ మంచం పట్టడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చెయ్యదు. వాళ్ళిద్దరిని చంపి నువ్వు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అన్నది. ఆ శక్తి ఏమిటి అడిగాడు రాజా. నీకు బాగా ఇష్టమైంది ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకిస్తాను. సరే అన్నాడు రాజా సంతోషంగా. తెల్లవారింది. ఈరోజు మంచాన్ని తీసుకువెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి. తప్పకుండా తీసుకువెళ్తాను కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా. అర్ధరాత్రి 12 గంటలైంది. అమావాస్య, కారు చీకట్లు.
చుట్టూ దారిని కనబడనివ్వడం లేదు. అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తిమీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా. ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాని చూశాడు. ఎందుకు గోపి వెళ్ళట్లేదు? అర్థం కాలేదు. ఈలోగా రాజా వెనుక వెళ్తున్న గోపి కూడా కనిపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరి వెనుక వెళ్ళాడు మారయ్య. చుట్టూ చీకటి, కీచురాళ్ల అరుపులు. అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకులు శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిశాచరాల చప్పుళ్ళు. వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠంతో చెమటలు పట్టేస్తున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజా. అతని వెనుక నిశ్శబ్దంగా గోపి, అతని వెనుక మారయ్య. ముగ్గురు దూరంగా వెళ్తూ ఉన్నారు. దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి. ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి. రాను శబ్దాలు పెరిగిపోయాయి. కీచురాళ్ల రొదలతో పాటు గుడ్లగోబల అరుపులు, పాముల బుసలు, నక్కల ఊళలు, తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం చాలా భయానకంగా మారింది. కాని ఆయాసపడుతూనే ముందుకు వెళ్తున్నాడు రాజా. అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది. దాని కింద 5 అడుగుల పెద్ద శిల. గోపి నిన్న చెప్పాడు, పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులిచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట. మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతనికి మరో 3 అడుగుల వెనక గోపి, అతనికి మరో 3 అడుగుల వెనక మారయ్య. అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది. హఠాత్తుగా ఒక వెలుగు మిణుకుమిణుకుమంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది. అవి వెలుగు రేఖలు కాదు, కాళరాత్రి ఇముని పాశాల్లా ఉన్నాయి. ఆ వెలుగు వారి కళ్లను మూసేసింది. వారిలోని నవనాడులు కుంచుకుపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి. వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకలను బూడిదగా మార్చేసింది. చూస్తూ ఉండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురిని తనలోనికి లాగేసుకున్నాయి. అతి భయంకరమైన ఆ దుష్టశక్తి ధాటికి అక్కడ బూడిద కూడా మిగల్లేదు. అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది. చూడడానికి వచ్చిన గుడ్లగూబలు తాము పని అయిపోయినట్టు అక్కడి నుంచి ఎగిరిపోతూ వెళ్ళిపోయాయి. కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు. నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడి వయస్సు వ్యక్తి. తాతాజీ. తాతాజీ వికటంగా నవ్వింది అసల. దండం పెట్టాడు తాతాజీ. ఆ మంచాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో. క్రమక్రమంగా అతను దూరమవ్వసాగాడు. అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది ఆ శిల. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.